చేత్తో చేసే సహాయం మరో చేతికి కూడా తెలియకూడదంటారు. ఈ పద్ధతిని తూచా తప్పకుండా పాటిస్తుంటారు మెగా ఫ్యామిలీ హీరోలు. అయితే చేసిన సాయం ఏదో సమయంలో బయటపడుతూ ఉంటుంది. అన్స్టాపబుల్ వేదికగా రామ్ చరణ్ గతంలో చేసిన సహాయం రివీల్ చేశాడో వ్యక్తి. రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు కాదు, అంతకు మించి అంటూ తన కృతజ్ఞతలు తెలియచేశాడు. ఇంతకీ రామ్ చరణ్ చేసిన సహాయం ఏంటి? నీ గురించి మీ అమ్మగారిని మీ నాయనమ్మ గారిని అడిగాం. ఏమన్నారు సార్? నా వల్ల కాదు చెప్పడం. టాలీవుడ్ ఇండస్ట్రీలో సాయం అనగానే ముందుండే కుటుంబం మెగా ఫ్యామిలీ. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆ ఫ్యామిలీ హీరోలంతా ఈ విషయంలో ఒకరిని మించి మరొకరు వ్యవహరిస్తారు. ఇంకా ప్రభాస్, మహేష్ బాబు కూడా ఎన్నో ప్రచారం కోరుకొని సాయాలు ఎన్నో చేస్తూనే ఉన్నారు. అయితే అడిగినప్పుడే కాదు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలిసినా తన వంతు సాయం అందించడంలో ముందుంటారు మెగా ఫ్యామిలీ హీరోలు. మెగాస్టార్ చిరంజీవి కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవటమే కాదు, తన అభిమానులని కూడా అదే బాటలో నడిపించారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకువెళ్తున్నారు రామ్ చరణ్. లేటెస్ట్ గా అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకి వచ్చిన రామ్ చరణ్ గొప్పతనాన్ని బాలకృష్ణ రివీల్ చేశారు. ఓ అభిమాని పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన రామ్ చరణ్ సాయం అందించిన తీరును ప్రేక్షకులకి చెప్పారు బాలయ్య. అంతేకాదు, నేరుగా ఆ వ్యక్తినే స్టేజ్ పైకి తీసుకువచ్చారు. బంగారు పాళ్యానికి చెందిన ఎంవిడి మల్లేశ్వరరావు క్యారెక్టర్ ఆర్టిస్ట్. పలు సినిమాలు, సీరియల్స్ లో నటించారు. మెగాస్టార్ కి ప్రత్యేక అభిమాని అయిన మల్లేశ్వరరావు ఆయన స్థాపించిన బ్లడ్ బ్యాంక్ లో 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తుంటారు. ఈ సమయంలో బ్లడ్ బ్యాంక్ వ్యవహారాలు చూసే చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామినాయుడితో పరిచయం పెరిగింది. ఓసారి మల్లేశ్వరరావు భార్య వెంకటదుర్గ భర్తని చూసేందుకు హైదరాబాద్ వచ్చి అస్వస్థకు గురైంది. ఆమెను అపోలో హాస్పిటల్స్ లో వైద్యం కోసం చేర్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన మల్లేశ్వరరావు ఆర్థిక పరిస్థితి, తనకు వచ్చిన కష్టం స్వామినాయుడి ద్వారా రామ్ చరణ్ ఉపాసన దృష్టికి వచ్చింది. చలించిపోయిన చరణ్, ఉపాసన వెంకటదుర్గకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. 17 రోజులు ఐసీయూలో ఉన్న ఆమె కోసం ప్రత్యేక వైద్యుడిని కేటాయించి కోలుకునేలా చేశారు. ఈ సహాయానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కోసం ఎదురు చూస్తున్న మల్లేశ్వరరావుకి అన్స్టాపబుల్ షో రూపంలో ఆ అవకాశం వచ్చింది. అన్స్టాపబుల్ షోకి రామ్ చరణ్ వస్తున్నారని తెలిసి ఆహా నిర్వాహకులని సంప్రదించారు. బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్స్టాపబుల్ షోకి రామ్ చరణ్ వస్తున్నారు. ఆయన తన కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇమ్మని కోరారు. వారు అవకాశం కల్పించడంతో అన్స్టాపబుల్ షో వేదికపై రామ్ చరణ్ చేసిన సహాయాన్ని వెల్లడించి ప్రేక్షకులు అందరి ముందు చరణ్, ఉపాసనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు మల్లేశ్వరరావు. తన అభిమాన హీరో రామ్ చరణ్ ని చూసి భావోద్వేగానికి గురయ్యారు మల్లేశ్వరరావు. అదే సమయంలో ఇతర ఖర్చుల కోసం ₹1,00,000 చెక్ అందించారు రామ్ చరణ్. ఇవి బయటపడిందంతే. ఇంకా బయటికి రాని గుప్తదానాలెన్నో రామ్ చరణ్, ఉపాసన చేశారని, అసలు ఆ సాయం రామ్ చరణ్ చేసినట్లు కూడా వాళ్ళకి తెలియదని శర్వానంద్ ఇదే షోలో చెప్పడం విశేషం. నటనలోనే కాదు, గుప్తదానాల్లోనూ తండ్రిని మించిన తనయుడు రామ్ చరణ్ అంటూ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.